హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో పల్లెటూరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 మీ ముందుకు వస్తుంది మరొక ఇంటర్వ్యూతో. సో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి మన ఊరు నుంచి వచ్చిన టాలెంట్. పీపీఎల్ సీజన్ 1లో పొటెంట్ రూలర్స్ ఫ్రాంచైజీ ఓనర్గా సమర్థవంతంగా నడిపించిన వ్యక్తి. కానీ గాయం వల్ల ఆయన గ్రౌండ్లో ఉండలేకపోయారు. బట్ సీజన్ 2కి చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తున్నారు. సో ఆయనే మిస్టర్ పొత్తూరు రేవంత్ గారు. సో ఆయనతో కాసేపు మనం ముచ్చటిద్దాం. సో లెట్స్ వెల్కమ్ పొత్తూరు రేవంత్ గారు, పొటెంట్ రూలర్స్. హలో రేవంత్ గారు, గుడ్ మార్నింగ్. హాయ్ పీపీఎల్ అండ్ హాయ్ రామ్కోటి, హాయ్ భూషణం అండ్ హాయ్ మధు. థ్యాంక్ యూ సార్. మీరు సమయం ఇచ్చి ఈ యొక్క ఇంటర్వ్యూకి మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొదటిగా మీకు మా పీపీఎల్ తరపున చిన్న బొకే, ఒక చిన్న గిఫ్ట్ సార్. హౌ ఆర్ యూ రేవంత్ గారు? ఐఎమ్ ఫైన్. చాలా మంచి సమయం. సో మీరు మాతో చిట్ చాట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ. మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. రేవంత్ గారు, మొదటిగా మీరు మీ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సో మీ డాడీ పేరు, ఇటువంటి విషయాలు మీరు పంచుకోగలరా? మై నేమ్ ఈజ్ రేవంత్ అండి. నేను పెట్లూరు వరిపాలెం బొడ్రాయి బజార్. మై ఫాదర్ నేమ్ ఈజ్ శివరామయ్య. థ్యాంక్ యూ అండి. సో ఈ పీపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. సో ఒక సీజన్ కంప్లీట్ చేసుకున్నాం, రెండో సీజన్కి అడుగు పెట్టాం. సో సీజన్ 2కి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో సీజన్ 1లో ఆడారు కదా, ఆడటం అంటే ఒక ఫ్రాంచైజీ ఓనర్గా ఉన్నారు కదా. పీపీఎల్ సీజన్ 2కి మీరు ఎగ్జైటింగ్గా ఉన్నారా? ఐఎమ్ సో ఎగ్జైటింగ్ ఫర్ పీపీఎల్ 2. పీపీఎల్ 1 చాలా బాగా జరిగింది. పీపీఎల్ 2 కూడా సేమ్ ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం సార్. సో మొదటిగా మీరు క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో మీకు ఏ ఇన్స్పిరేషన్తో మీరు క్రికెట్ స్టార్ట్ చేశారు? క్రికెట్ నేను 2007 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఆ టైంలో క్రికెట్ చాలా ఫుల్ క్రేజ్ ఉండేది. మా బజార్ అన్నయ్యలు వాళ్ళందరూ చాలా బాగుండేది. టీం కూడా చాలా పెద్దది, జనాలు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో ఆ టైంలో వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని నేను క్రికెట్ స్టార్ట్ చేశాను. సో చిన్నతనంలోనే మీరు క్రికెట్ స్టార్ట్ చేశారు. మీ చుట్టూ ఉన్న అన్నయ్యలు వాళ్ళు మీకు ఇన్స్పిరేషన్గా ఉండి స్టార్ట్ చేశారనమాట. గ్రేట్. సో మీరు స్టార్ట్ చేయడంతోనే ఎటువంటి బాల్తో ఆడారు? చిన్నప్పుడు కాబట్టి ఆల్మోస్ట్ రబ్బర్ బాల్ ఇటువంటివి ఉండేవి, అటువంటి బాల్తోనైనా మీరు స్టార్ట్ చేసింది? 2007 ఆ టైంలో రబ్బర్ బాల్ లేవు. అప్పుడు కరక్ బాల్ ఫుల్ క్రేజ్లో ఉంది. కరక్ బాల్ చాలా లాంగ్ టైం వచ్చేది. బాల్ కొని చాలా ఎక్కువ సేపు పగిలిపోయేదాకా ఆడేవాళ్ళు ఆ టైంలో. సో వాళ్ళు కరక్ బాల్తో ఆడటం వల్ల, వాళ్ళతో పాటు ఆటకి మ్యాచ్లకు వెళ్ళటం వల్ల వాళ్ళతో కరక్ బాల్తో స్లోగా ఆడటం నేర్చుకున్నాను అప్పుడు స్టార్టింగ్ స్టేజ్. అండ్ ఆఫ్టర్ దట్ 2010-11 ఆ టైంలో ఇంకా కార్కు బాల్ తీసేశారు. ఇంకా రబ్బర్ బాల్ స్టార్ట్ చేశారు. రబ్బర్ బాల్ తెల్లది వచ్చేది. ఆ తర్వాత కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ టెన్నిస్ బాల్, రెడ్ గురు టెన్నిస్ బాల్ ఆడటం మొదలుపెట్టారు. గ్రేట్ అండి. సో మీరు కార్క్ బాల్తో స్టార్ట్ చేశారనమాట. సో ఆ కార్క్ బాల్ మీరు చెప్పినట్లుగా పగిలిపోయేంత వరకు ఆడేవాళ్ళు కదా. సో చిన్న చిన్న ముక్కలు, హాఫ్ ముక్కతో కూడా ఆడేవాళ్ళు, అవునా? అవును. సమ్ టైమ్స్ అప్పుడు మనీ చాలా తక్కువ ఉండేవి. జనాలు అందరూ కలెక్ట్ చేసుకొని మనీ తెచ్చుకొని బాల్ కొనుక్కునేవాళ్ళు. అప్పుడు ఆ టైంలో ఏంటంటే లాస్ట్ ముక్క వరకు ఆడేవాళ్ళు. బాల్ ఎలా వచ్చేదో అర్థమయ్యేది కాదు. ఆ మొక్క అప్పుడప్పుడు పక్కకి కాళ్ళకు వచ్చి తగులుతూ ఉండేది. కొన్ని గాయాలు కూడా అయ్యాయి. గాయాలైన సందర్భాలు మీకేమన్నా ఉన్నాయా? సో అప్పుడు ప్యాడ్లు కట్టుకొని ఆడటం, లేదా ఒక ప్యాడ్, ఒక గ్లౌజ్ ఇలా ఆడేవాళ్ళు. సో సరైన కిట్ ఉండేది కాదు. సో అటువంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా మీకు? అవునండి. బాల్ చాలా స్పీడ్గా వేసేవాళ్ళు. చిన్నతనంలో కాళ్ళకి, మోకాళ్ళకి బాల్ తగిలాయి. చాలా హార్డ్గా తగిలాయి బాల్. కాళ్ళు వాష్ అయ్యి ఆ టైంలో కార్కు బాల్. అయినా గేమ్ మీద ఫ్యాషన్తో గేమ్ని వదలకుండా కంటిన్యూ చేసాం. గ్రేట్. ఎందుకంటే కార్క్ బాల్ మాకు తెలుసు బాగా హార్డ్గా ఉంటుంది. సో దానివల్ల గాయాలు అవుతాయి ఖచ్చితంగా. వెరీ గుడ్. సో మీరు మీ చిన్నతనంలో అనేకమైన టోర్నమెంట్లకు ఏమన్నా వెళ్ళారా? సో ఈ కార్క్ బాల్ టోర్నమెంట్స్ కానీ, లేకపోతే టెన్నిస్ బాల్ టోర్నమెంట్స్ కానీ, ఇటువంటి టోర్నమెంట్స్
ఏమన్నా మీరు పార్టిసిపేట్ చేశారు? చిన్నప్పుడు మోస్ట్లీ మన ఊర్లో కార్క్ బాల్ టోర్నమెంట్ పెట్టేవాళ్ళు పెట్టుపాలెంలో వాగు పక్కన. అప్పుడు ఆ టైంలో నాకు బాగా గుర్తు. ఆ టైంలో పెద్ద అన్నయ్యలతో మేము వెళ్తా ఉండి వాళ్ళకి కొంచెం వాటర్ అవి అందిస్తా అట్లా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. సో ఎవరైనా రానప్పుడు వాళ్ళు మమ్మల్ని వేసుకొని ఆడిస్తూ ఉండేవాళ్ళు. అలాగా మా జర్నీని స్టార్ట్ చేసాము. ఆఫ్టర్ దట్ టోర్నమెంట్లు కూడా అప్పుడు కార్క్ బాల్తో ఉండేవి. 2007, 8, 10 లోపు కార్క్ బాల్. ఆ తర్వాత ఇంకా స్లోగా టెన్నిస్ బాల్ టోర్నమెంట్లు స్టార్ట్ అయినాయి. టెన్నిస్ బాల్ టోర్నమెంట్లో మేమందరం మా బజార్ పిల్లలు మేమందరం కలిసి ఆడటం స్టార్ట్ చేసాం. ఓకే, మీరు ఆడిన టోర్నమెంట్లో లేదా మీ చిన్నప్పటి నుంచి ఆడిన క్రికెట్లో మీకు బెస్ట్ మూమెంట్ ఏంటి, లేదా ఒక సాడ్ మూమెంట్ ఏంటి? టోర్నమెంట్ మామూలుగా అంతకుముందు డే అండ్ నైట్ టోర్నమెంట్ పెట్టారు కొన్ని 4 ఇయర్స్ బ్యాక్. ఆ టైంలో నైట్ మ్యాచ్లు ఆడటానికి వెళ్ళాను నేను. టోర్నమెంట్ చాలా ఇబ్బందిగా ఉండేది, లైటింగ్ దానికి కొంచెం కష్టం నైట్ ఆడటం. మనకి గేమ్ చూస్తా టీవీలో వాళ్ళు ఏంది అలా క్యాచ్లు ఇచ్చేస్తున్నారు ఎలా చేస్తాం అని మనం వాళ్ళు తిడతా ఉంటాం. కానీ చాలా టఫ్ నైట్ మ్యాచ్లు ఆడటం, అదొకటి నేను చాలా ఇబ్బందిగా అనిపించింది. కొంచెం కాలేజ్ టైంలో మేము బీటెక్ చదివేటప్పుడు చాలా మ్యాచ్లు కాలేజ్ లీగ్ మ్యాచ్లు అలా కాలేజీలో కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి కొంచెం బెస్ట్ ప్లేయర్ అవార్డు, బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు అలా గెలుచుకున్నాను. సో కాలేజ్ టోర్నమెంట్స్లో మీరు బెస్ట్ ప్లేయర్గా గెలుచుకోవడం మీ బెస్ట్ మూమెంట్. ఓకే, గ్రేట్. సో ఇంకా మీకు ఏదో ఒక అవార్డ్స్ వచ్చి ఉంటాయి, బెస్ట్ బ్యాట్స్మెన్ అనో సంథింగ్ ఇలా వచ్చి ఉంటాయి. సో అటువంటి ఏ అవార్డు మీకు చాలా హ్యాపీ అనిపించింది? కాలేజీ డేస్లో మామూలుగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు, బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు చాలా ఫైనల్లో మేము గెలిచి మ్యాచ్లు కొన్ని వాళ్ళ మీద జూనియర్స్ మీద వాళ్ళ మీద సీనియర్స్ మీద అది నాకు బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు, అదే నాకు బెస్ట్. కాలేజ్ అంటే మీరు ఏ కాలేజీలో ఆడారు? ఏ కాలేజ్ నుంచి మీరు? నేను ఏఎం రెడ్డి కాలేజీ. అప్పుడు బీటెక్ టైంలో చాలా మంచిగా క్రికెట్ ఆడాను. నేను సివిల్ ఇంజనీరింగ్. ఆ టైంలో కొంచెం క్లాసులు చాలా తక్కువ జరిగాయి. మధ్యాహ్నం నుంచి ఫ్రీగానే ఉండేవాళ్ళం. ఫ్రీగా అందరితో మ్యాచ్లు ఆడుకుంటూ ఉండేవాళ్ళం, జూనియర్స్తో, ఫార్మసీ వాళ్ళతో, సీనియర్స్తో. అలాగా దాన్ని ఆడటం వల్ల చాలా ఆ టైంలో చాలా క్రికెట్ ఆడాం మేము. సో మీరు పీపీఎల్ సీజన్ 1లో మీకు కాలుకి గాయం అయింది. సో దాన్ని బట్టి మీరు ఆడలేకపోయారు. ఆ గాయం ఎందుకైంది? ఆ టైంలో నాకు కారులో వెళ్తుంటే ఫ్యామిలీతో కొంచెం కారు టైర్ పగిలి గాయమైంది. నాకు కాలు ఇరిగింది. దానివల్ల నేను కొంచెం రికవరీ కోసం సర్జరీకి వెళ్ళి ఇప్పుడు ఫుల్గా 90% రికవరీ అయ్యాను. సో అప్పుడు దానివల్ల నేను పీపీఎల్ సీజన్ 1 ఆడలేకపోయాను. కానీ పొట్టెంట్ రోలర్కి మేనేజర్గా ఆ టైంలో ఉండి నేను కొంచెం ప్లేయర్స్తో నేను టైం స్పెండ్ చేసి వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను చూసుకున్నాను. సో మీరు ఆ గాయమైనప్పుడు, మీకు ఆ కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అది అనుకోని సంఘటన, కానీ ఆ టైంలో మీరు ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అయ్యారు. ఆ ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అయ్యి అందరూ హాస్పిటల్లో ఉన్నారు. ఆల్మోస్ట్ అందరికీ సర్జరీస్ జరిగినాయి. ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఎందుకంటే ఫ్యామిలీ అంతా దెబ్బతింటాం అంటే అది అసలు అనుకోకుండా అలా జరగడం అంటే చాలా సాడ్ మూమెంట్. సో ఆ సిచ్యువేషన్లో మీ మనీ కానీ మీరు మెంటల్గా మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? టైం చాలా క్రిటికల్ టైం అది. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం సర్జరీస్ జరిగినాయి. మా సిస్టర్కి ఏం కాలేదు. సిస్టరు చాలా బాగా హ్యాండిల్ చేసి మమ్మల్ని చూసుకుంది ఆ టైంలో. ప్లస్ ఆ టైంలో చాలా ఇబ్బంది, ఎందుకంటే మేము బయటికి రాలేని పరిస్థితి, మంచం దిగలేని పరిస్థితి. కొంచెం మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్, మన ఊర్లో పల్లెలో ఉన్న జనాలు కొంచెం చాలా హెల్ప్ చేసి మేము రికవరీ అవ్వడానికి తోడ్పడ్డారు. వాళ్ళందరికీ నా తరపు నుంచి కృతజ్ఞతలు. సో అందరూ మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, సో మీకు తెలిసిన వ్యక్తులు కానీ సపోర్ట్ చేయటం వల్ల మీరు చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వగలిగారు. సో వీళ్ళందరూ సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటారు? కారణం అందరితో మా ఫాదర్ మంచిగా ఉంటారు. అందరికీ ఏదైనా హెల్ప్ కావాలన్నా చేస్తారు. కొంచెం ఫ్రీగా ఉంటారు. దానివల్ల మన మంచితనం మీద జనాలందరూ వచ్చి మంచిగా హెల్ప్ చేసి మేము రికవరీ అవ్వడానికి తోడ్పడ్డారు. అండ్ ఆల్సో మా నాన్న ఇలా అందరూ ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అయ్యారని తెలవడంతో జనాలందరూ చాలా భయభ్రాంతులకు గురయ్యి కొంచెం మా ఫ్యామిలీ అందరికీ హెల్ప్ చేశారు. సో ఇంకా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. సో ఇక
మన పీపీఎల్ సీజన్ గురించి కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను. సో మీరు సమాధానం చెప్పాలి, ఓకేనా? సో మీరు ఫ్రాంచైజీ తీసుకున్నారు, పొటెన్ రోలర్స్ అనే టీమ్ ఫ్రాంచైజీ తీసుకున్నారు. ఆఫ్ కోర్స్ మీరు నేను కలిసి తీసుకున్నాం. సో ఈ పీపీఎల్ సీజన్ 1 అనౌన్స్ చేసినప్పుడు ఒక ఫ్రాంచైజీ తీసుకోవాలి, ఇందులో ఏదో ఒకటి నేను ఆడాలి లేదా ఆడించాలి అన్న ఉద్దేశంతోనే ఫ్రాంచైజీ తీసుకున్నారు. సో సీజన్ 1 గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే కొత్తది, న్యూది ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు. ఏ ఎక్స్పెక్టేషన్తో మీరు ఫ్రాంచైజీ తీసుకున్నారు? అసలు ఇది లీగ్ ఇదంతా మన కల్చర్ కొత్త. ఇది మధు హైదరాబాద్లో మామూలుగా ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాడు. మధు స్పోర్ట్స్ పర్సన్, అతను పీటీగా స్కూల్లో జాబ్ చేస్తుంటాడు. అతను సేమ్ కార్పొరేట్ కల్చర్, కార్పొరేట్ మ్యాచ్లు అలా ఈ టైప్లో ఆడుతుంటారు. సేమ్ ఆ కల్చర్ని మధు మన ఊరు ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పుడు పీపీఎల్ 1 పెట్లూరు వారి ప్రీమియర్ లీగ్గా పేరు పెట్టారు. సో అప్పుడు సరదాగా మనం ఉంటాము ఊళ్ళో, మన ఫ్రెండ్స్ మనం ఆడుకోవచ్చు అని మేము తీసుకున్నాం టీము. నువ్వు కూడా మా టీంలో మెంబర్, కెప్టెన్ నువ్వు. సేమ్ మన ఇద్దరం కలిసి తీసుకున్నాము. సో మనందరం డిస్కస్ చేసుకొని మంచిగానే టీముని పిక్ చేసుకొని ఆక్షన్కి వెళ్ళి ఎలా మంచిగానే ఆడిచ్చాము. దానికి నేను సాటిస్ఫై. సో ఫ్రాంచైజీలో మీరు ఫ్రాంచైజీ తీసుకున్నారు. సో అతిపెద్ద సవాల్ ఏంటి ఈ ఫ్రాంచైజీని బిల్డ్ చేయడంలో? ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్లో సరిగా టీం పిక్ అవ్వలేదని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే మీరు లేరు, నేను అంతగా పికప్ చేయలేకపోయాను అనుకున్నాను. సో దాన్ని బిల్డ్ చేయడంలో అతిపెద్ద సవాలుగా మీరు ఏమనుకుంటున్నారు? బేసిక్గా టీంని మేనేజ్ చేయటం, పిక్ చేయటం ఇది పెద్ద సవాల్ అండి. ఎందుకంటే మనకి 6 విలేజెస్ కండక్ట్ చేశారు ఈ టోర్నమెంట్ పీపీఎల్ 1. 6 విలేజెస్లో మనం కొన్ని ప్లేయర్స్ మనకి తెలుసు, కొన్ని ప్లేయర్స్ ఎలా అంటే హైడ్ అయి ఉంటారు. అంటే వాళ్ళు రిజిస్టర్ అవుతారు కానీ వాళ్ళు ఎలా ఆడతారు ఏందనేది మనకు తెలియదు. ఇప్పుడు పీపీఎల్ సీజన్ 1 జరిగింది కాబట్టి మనకి సమ్ ఐడియా వచ్చింది ఎవరు ఎలా ఆడతారు ఏందనేది. ఇప్పుడు లాస్ట్ టైం మాకు ఎలా ఉండేదంటే, యాక్షన్కి నేను నాకు సర్జరీ జరిగి నేను బెడ్ మీద ఉన్నాను, రాంకోటి చూసుకున్నాడు. కొంచెం ఎలా జరిగిందంటే సరిగా ప్లేయర్స్ని పిక్ చేయలేకపోయాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అతి పెద్ద సవాలు టీంని మనం మేనేజ్ చేయడం. ఇట్స్ హార్డ్ థింగ్ అండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉంటారు డిఫరెంట్ విలేజ్ ప్లేయర్స్, వాళ్ళు హైదరాబాద్ జాబులు చేసుకుంటూ ఉంటారు, ప్రాక్టీస్కి రారు, డైరెక్ట్గా మ్యాచ్కి వచ్చేస్తారు. దానివల్ల మనకి ఎవరు ఎలా ఆడతారు, కాంబినేషన్స్ మనం ఎలా సెట్ చేయాలి, ఎలా గేమ్లో బ్యాటింగ్ దించాలి, ఎలా బౌలింగ్ చేయాలి అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సీజన్కి ఫస్ట్ సీజన్ నుంచి మేము నేర్చుకొని దాని నుంచి కొంచెం మేము ఈ కాంబినేషన్స్, ప్లేయర్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఫస్ట్ సీజన్ చాలా బాగా ఉపయోగపడింది మాకు. ఈ కాంబినేషన్స్, ఈ ప్లేయర్స్ గురించి మాట్లాడారు కదా మీరు. సో ఇవి కొన్ని మిస్ అయినాయి. సో యాక్చువల్గా పొటెన్ రోలర్స్ ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసరికి స్ట్రాంగ్ అయింది టీము మాకు తెలిసి. కానీ కప్పు కొట్టేంత ఎనర్జీ ఉంది లేదా అవకాశాలు ఉన్నాయి. బట్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసరికి ఏదో ఒక మిస్ అయ్యి మ్యాచెస్ కోల్పోయినాయి, అవునా? సో ఎందుకు ఇంత మీ టీం ప్రదర్శన ఎంత వీక్గా జరిగిందంటారు? వీక్ అని నేను అన్నాను, ప్లేయర్స్ బాగానే ఆడారు అందరూ. ప్లస్ ఇది క్రికెట్ ఈజ్ ఏ టీమ్ గేమ్ అండి. 11 మంది ఎఫెక్ట్ పెడితేనే మ్యాచ్లు గెలవగలం క్రికెట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 మెంబర్స్ మనం ఆడినా కానీ మ్యాచెస్ గెలవగలం. 1 or 2 మెంబర్స్ సరిగా పర్ఫామ్ చేయకపోయినా కానీ నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే క్రికెట్ ఈజ్ ఏ టీమ్ గేమ్. అండ్ ఇఫ్ బౌలర్లు బౌలింగ్ చేసినా, బ్యాట్స్మెన్లు ఒక ఇద్దరు బ్యాటింగ్ ఆడినా, బౌలర్లు ఇద్దరు బౌలింగ్ చేసినా గెలవ మ్యాచ్లు. ఫీలింగ్ అన్నీ ఉండాలి, ప్లస్ అందరూ ఎఫెక్ట్ పెట్టాలి. సో అప్పుడు ఏం జరిగిందంటే టీంలో అందరూ మంచిగానే పర్ఫామ్ చేశారు. ఎప్పుడు ఎవరిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎవరిని కాంబినేషన్ బౌలింగ్ వేయాలి అన్నీ కుదరలేదు. మా టీంలో కూడా మంచి ఆటగాళ్ళు ఉన్నారండి. ఉప్పలపాడు నుంచి శివారెడ్డి అన్న సీనియర్ బౌలర్ అతను, ప్లస్ తేజ మంచి బ్యాట్స్మెన్ ఉన్నాడు, విష్ణు మంచి ఓపెనింగ్ బ్యాట్స్మెన్, హరి ఉన్నాడు ముత్తరపల్లి నుంచి. ఇలాగా మంచి మంచి ఆటగాళ్ళే ఉన్నారు. కానీ ఆ టైంలో కాంబినేషన్స్ ఫస్ట్ సీజన్ అవటం వల్ల మనం టీంని ప్లేయర్స్ని మెయింటైన్ చేయడం వల్ల అవైలబిలిటీ లేరు, డైరెక్ట్గా మ్యాచెస్కి వచ్చేసారు. దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అయింది. అవన్నీ సెకండ్ సీజన్కి మేము మంచిగా చూసుకొని మంచిగా ప్లేయింగ్కి మంచి క్రికెట్ ఆడటానికి మేము ట్రై చేస్తాం పీపీఎల్ 2. సో మీరు ఈ సీజన్ 1లో మీరు ఆన్ ద ఫీల్డ్లో ఉండలేకపోయారు. బట్
ఆ టైంలో అరే నేను ఉంటే బాగుండు, నేను కూడా బ్యాటింగ్ ఆడుంటే బాగుండు, నా ప్రజెన్స్ టీంలో ఉంటే ఖచ్చితంగా గెలిచే వాళ్ళమే అని అనుకున్నారా? అలాగే మీరు బయట ఉండి చూడటంలో మీ ఫీలింగ్ ఎలా ఉంది? అవును. నేను చాలా అనుకున్నాను చాలాసార్లు. ఎందుకంటే గ్రౌండు చాలా పెద్ద గ్రౌండ్ మీరు సెట్ చేశారు. దానివల్ల ఎవరికీ బౌండరీలు, సిక్స్‌లు పోవట్లా. ఇప్పుడు నేను కొంచెం స్లోగా రొటేషన్ చేసి మధ్య మధ్యలో బౌండరీలు కొట్టి గ్యాప్‌లో షాట్లు ఆడగలే సమర్థత నాకుంది. సో, నేనది మిస్ అయ్యాను. స్కోర్ చాలా తగ్గిపోతుంది. నేనుంటే రొటేషన్ చేసి లాస్ట్ వరకు ఉండి మంచిగా మధ్యలో 4లు అలా కొట్టేవాడిని. బాగుండేది. ప్లస్ ఇంకొకటేందంటే గ్రౌండ్ పెద్దదవ్వడం వల్ల ప్లేయర్స్‌కి నాకు కాలు గాయం అవ్వటం వల్ల నేను సరిగ్గా నడవలేకపోయాను. ఆ గ్రౌండ్ బ్యాట్స్‌మెన్ దగ్గర గానీ, లేదంటే వాటర్ ఇచ్చేటప్పుడు ఎళ్ళలేకపోయాను. దానివల్ల కొంచెం నేను అనుకున్నా, కొంచెం గేమ్‌ని చెప్పలేకపోయాను ప్లేయర్స్‌కి, గ్రౌండ్‌లో ఉన్న టీమ్‌కి అని నేను ఫీల్ అయ్యాను. మీరే కాదు, టీము మేమంతా కూడా అనుకున్నాం. సో, మీరు ఆడకపోవడం అనేది టీంకి ఒక పెద్ద కష్టమైన సమయమే. ఎందుకంటే మీరు చాలా బాగా కన్సిస్టెంట్‌గా రన్స్ చేయడం గానీ, రొటేట్ చేయడం గానీ ఇలా చేస్తూ ఉంటారు. సో, అది ఒక మైనస్సే పొటెన్ రోలర్స్‌కి. ఓకే. సో, ఈసారైనా సీజన్ 2కి మీరు సిద్ధమవుతున్నారా? మీ గాయం ఆల్మోస్ట్ 90% మీరు రికవర్ అయ్యారని చెప్పారు కదా! సో, ఈసారి సీజన్ 2కి ఖచ్చితంగా మీరు ఆడతారని అనుకుంటున్నాం. మీ మాటలో ఏమంటారు? నేను ఆల్మోస్ట్ రికవరీ అయ్యానండి. కానీ రన్నింగ్ చేయాలంటే కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. కాల్లో స్క్రూ ఉంది నాకు మోకాలు చెప్పులో. దానివల్ల నేను అది తీసేస్తే కొంచెం నాకు ఫ్రీనెస్ వచ్చిద్దని నేను అనుకుంటున్నాను. హోప్‌ఫుల్లీ 90% రికవర్ అయ్యాను. నేను బెస్ట్‌గా ఇవ్వటానికి చూస్తాను పీపీఎల్ 2కి. నేనైతే స్టార్ట్ చేస్తాను ప్రిపరేషన్స్ మళ్ళీ స్టార్ట్ చేసి మంచి ఫామ్‌లోకి రావటానికి. అండ్ ఆల్సో టీమ్‌కి చాలా సపోర్టింగ్‌గా ఉండి నా రోల్‌ని నేను టీమ్‌కి ఖచ్చితంగా ఇస్తాను. సో, మీరు ఈ సీజన్ 2లో ఆడాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ బ్యాటింగ్ లేదా మీ పర్ఫార్మెన్స్ సీజన్ 1లో మిస్ అయ్యాం ఖచ్చితంగా. సో, సీజన్ 2లో మంచి కంబ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నాం. సో, ఈ సీజన్ 2కి సో మీ టార్గెట్ ఏంటి? సో, మీరు రికవర్ అవుతున్నారు, రెడీ అవుతున్నారు. సో, మీ టార్గెట్ ఏంటి? సీజన్ 2 మెయిన్‌గా ఇప్పుడు 4 మెంబర్స్‌ని పిక్ చేసాము. పీపీఎల్ సీజన్ 1లో ఉన్న వాళ్ళని రిటైన్ చేసాము 4 మెంబర్స్‌ని. వాళ్ళు మంచి ఆటగాళ్ళే. ప్లస్ రిమైనింగ్ వచ్చేసి ఇంకొక 8-9 మెంబర్స్‌ని మంచి ఆటగాళ్ళని పిక్ చేస్తే ఆ కాంబినేషన్ వచ్చేసి 3 ఆల్రౌండర్స్, మంచిగా 3 ఆల్రౌండర్స్‌ని, మంచిగా 3 బ్యాట్స్‌మెన్స్‌ని, మంచిగా 3 బౌలర్స్‌ని ఆల్రెడీ వీళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి టీంలో ఆల్రెడీ రిటెన్షన్ ప్లేయర్ మంచి టీమ్‌గా మేము వచ్చే అవకాశం ఉంది పీపీఎల్ 2కి. ప్లస్ ఇలా కాంబినేషన్స్ సెట్ అయినాయి అంటే మేము మంచి క్రికెట్ ఆడతాం పీపీఎల్ 2కి. ఓకే. సో, మా అందరికి తెలుసు. సో, అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. సో, మీ బలమైన నైపుణ్యం ఏంటి? సో, క్రికెట్‌లో మీ స్ట్రాంగెస్ట్ వెపన్ అనుకోండి. వెపన్ ఏంటి? మై స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ క్రికెట్ ఈజ్ డిఫెన్స్. నేను వికెట్లు పడినా స్ట్రాంగ్గా లాస్ట్ వరకు నేను ఆడి టీంకి మంచి స్కోర్ని ఇవ్వగలను ఆపోజిట్ పర్సన్స్తో. ప్లస్ ఫస్ట్ నుంచి నేను రొటేట్ చేయగలను. రొటేట్ చేసి మంచిగా సింగిల్స్, డబుల్స్, ఫోర్స్ తీయగలను. మీరు కన్సిస్టెంట్‌గా రన్స్ చేయగలరు. సో, ఆ విషయం మాకు తెలుసు. సో, ఇంకా మీరు మీ మాటల్లో మీరు ఏ పొజిషన్‌లో మీకు బ్యాటింగ్ కంఫర్ట్‌గా ఉంటది? ఆ విషయం తెలియజేస్తారా? బ్యాటింగ్ అంటే మోస్ట్లీ నేను ఓపెనర్గా వస్తాను. 90% ఓపెనర్గా వస్తాను. ఇఫ్ టీము మామూలుగా ఇంకా ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఏదన్నా ఎలాగ ఉంటే నేను మిడిల్ ఆర్డర్లో కూడా వచ్చి టీంకి నేను సహాయపడగలను. ఓకే. సో, ఓపెనింగ్ వస్తారు. అవసరమైతే మిడిల్ ఆర్డర్‌లో కూడా మీరు పర్ఫామ్ చేయగలరు. గ్రేట్. థ్యాంక్ యూ అండి. ఇంకా సపోజ్ మీ టీము సీజన్ 1లో మ్యాచెస్ అన్నీ ఓడిపోతూ ఉంది. అవన్నీ క్లోజ్డ్ మ్యాచెసే. బట్ ఓటమి అనేది అది తప్పదు కాబట్టి ఓడిపోయారు. అటువంటి టైంలో మీరు ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేశారు? మనం ప్రెజర్ ఏం తీసుకోకూడదండి. గెలిచినా ఓడిపోయినా క్రికెట్ నేచురల్గా వదిలేయాలి. ఎందుకంటే మనం ప్రెజర్ తీసుకున్న మ్యాచ్లు గెలవలేము, ప్రెజర్లో అసలు ఆడలేము. ఫ్రీగా ఉండి క్రికెట్ని ఆస్వాదించాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం టైట్ గేమ్లు అన్నీ జరిగినాయి. మనము ప్లేయర్స్కి చాలా ఫ్రీడమ్ ఇచ్చాము, ఫ్రీగా ఆడుకోమని చెప్పాము. దానివల్ల వాళ్ళు కూడా ప్రెజర్ తీసుకోలేదని నేను ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ టైం కూడా పీపీఎల్ 2లో కూడా మేము చాలా ఫ్రీడమ్ ఇస్తాం ప్లేయర్స్కి, చాలా ఫ్రీనెస్ ఇస్తాము.
చూస్తాము. వాళ్ళ డెసిషన్స్ని కూడా మేము తీసుకుంటాము. ఎందుకంటే ప్లేయర్ వాల్యుబుల్ డెసిషన్స్ మంచి ప్లేయర్స్ నుంచి వస్తాయి. ఆ డెసిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇట్స్ టీమ్ ఎఫెక్ట్గా టీంని ముందుకు తీసుకెళ్తాం. సో గేమ్లో ప్రెషర్ తీసుకోవటం మంచిదంటారా? మీన్స్ మంచి ప్రెషర్ అంటే నేను గెలవాలి, సో ఇటువంటి ప్రెషర్ తీసుకోవటం మంచిదంటారా వద్దంటారా? స్పోర్టివ్నెస్ తీసుకోవాలి. క్రికెట్లో ప్రెజర్ తీసుకోకూడదు. నాకు తెలిసి ప్రెజర్ తీసుకుంటే మ్యాచ్లు ఆడలేము, ప్లస్ మనకి అంతగా పర్ఫార్మెన్స్ రాదు మన దగ్గర నుంచి. చాలా ఫ్రీగా ఉండాలి. గెలిచినా ఓడిపోయినా, మనం రన్స్ కొట్టినా కొట్టకపోయినా నెక్స్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇద్దాం అన్న మైండ్ సెట్తో మనం ఆడాలి. కానీ స్పిరిట్ మంచిగా ఉండాలి, ప్లస్ నువ్వు మంచిగా ఎఫర్ట్స్ పెట్టాలి. ఫస్ట్ నువ్వు ఎఫర్ట్స్ పెడితే ఆటోమేటిక్గా ప్రెజర్ తీసుకోకుండా మంచిగా పర్ఫార్మెన్స్ చేయగలవు. మీ టీము మంచి ఎఫర్ట్స్ ఇచ్చారు, అన్నీ క్లోజ్డ్ మ్యాచెసే. అయితే ఈ పీపీఎల్ సీజన్ 1 గురించి మీరు రేటింగ్ ఇదలుచుకుంటే ఎంత రేటింగ్ ఇస్తారు? పీపీఎల్ సీజన్ 1 ఫస్ట్ సీజన్ కాబట్టి కొంచెం మీకు కొత్త, ప్లేయర్స్కి కొత్త, అండ్ ఆర్గనైజేషన్ చేయడానికి మీరు ఆర్గనైజేషన్ బాగానే చేశారు, ప్లస్ మ్యాచ్లు బాగానే ఆడిచ్చారు, ఏమి గొడవ లేదు, అంతా బాగానే ఉంది. నేనైతే 8 రేటింగ్ ఇస్తున్నాను 10కి పీపీఎల్ సీజన్ 1. పీపీఎల్ సీజన్ 2 ఇంకా మంచి రేటింగ్ రావాలని, మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ఓవరాల్గా 10కి 8 రేటింగ్ ఇస్తారనమాట. గ్రేట్. సో ఈ అరేంజ్మెంట్స్ కానీ లేదా మెయింటెనెన్స్ కానీ ఆక్షన్ కానీ ఇవన్నీ ఎట్లా జరిగినాయి అంటారు? సో మీరు ఆక్షన్ చూడలేదు అన్ఫార్చునేట్లీ, బట్ అరేంజ్మెంట్స్, సో టోర్నీ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చూశారు, మేనేజ్మెంట్ ఇవన్నీ చూశారు, ఇవి ఎలా జరిగినాయి అంట? అరేంజ్మెంట్స్ అయితే 10/10 ఇస్తానండి. ఎందుకంటే చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగినాయి. ఒక కళ్యాణ మండపం తీసుకొని ఆక్షన్ చేశారు, ఉప్పలపాడు కళ్యాణ మండపం. ప్లస్ దాన్ని వెబ్సైట్లో లీగల్గా ఎవరు ఎంతకి పిక్ అయ్యారు ఏందనేది లీగల్గా డేటాబేస్ మెయింటైన్ చేశారు. ప్లస్ స్టేజెస్ మ్యాచ్లప్పుడు ఏ టీంకి ఆ టీము డగౌట్స్ సెటప్ చేశారు. ప్లస్ వాటర్ బాటిల్ కంటిన్యూస్గా మినరల్ వాటర్ ప్రొవైడ్ చేశారు, బాటిల్స్, సీల్ బాటిల్స్. ప్లస్ ఫుడ్ కూడా మీరు ప్లేయర్స్కి బనానాస్ అవి ప్రొవైడ్ చేశారు. మెయిన్గా మనం చెప్పాల్సి ఉంటే ఎంపైర్స్ వచ్చేసి బయట నుంచి వాళ్ళకి మనీ ఇచ్చేసి చేశారు. అది బెస్ట్ థింగ్ అండి చెప్పాలంటే. ఆర్గనైజేషన్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్, మంచిగా చేశారు. మీరు చెప్పినట్లుగా ప్లేయర్స్కి డకౌట్స్, మళ్ళా ఫుడ్ బనానా కానీ లేకుంటే ఏదన్నా వాటర్ కానీ ఇట్లా అవన్నీ ఇచ్చాము. నెక్స్ట్ లైవ్, అసలు ఇప్పుడు లేనట్టుగా లైవ్ పెట్టాము, యూట్యూబ్లో కూడా లైవ్ ఇచ్చాం. సో ఈ మ్యాచెస్ చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుంటారు. ఎందుకంటే జనరల్గా ఆడుకునే పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు, బట్ ఈ యూట్యూబ్లో చాలామంది వాచ్ చేశారు. సో ఇది మీకు ఎట్లా అనిపించింది? సో నేను కూడా ఆడుంటే చక్కగా మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చూసేవాళ్ళు, నాది రికార్డెడ్ పర్ఫార్మెన్స్ అయ్యి ఉండేది అని అనిపించిందా మీకు? మన జనాలు కూడా ప్లేయర్స్ చాలా ఎగ్జైటింగ్గా ఆడారండి. ఎందుకంటే లైవ్ యాక్షన్ వస్తుంది, యూట్యూబ్లో లైవ్ వస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాచ్ చేయొచ్చు అన్నట్టు. ప్లస్ ఆల్సో లైవ్ స్ట్రీమింగ్ చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగింది. కెమెరా సిస్టమ్స్, ఇంటర్నెట్ ఇవన్నీ చాలా బాగా మెయింటైన్ చేశారు ఆర్గనైజర్స్. అది ఎక్కడ జరగదు మోస్ట్లీ. పీపీఎల్ సీజన్ 1లో ప్రజెంట్ పల్లెటూరు ప్రీమియర్ లీగ్గా పేరు పెట్టారు. ఇక్కడే ఓన్లీ ఇది ఇంట్రడ్యూస్ చేశారు. మామూలుగా మనం మ్యాచ్లు ఆడితే క్రిక్ హీరోస్లో జస్ట్ స్కోర్ వేసుకుంటాము. లైవ్ ఈ సెటప్ అనేది కొంచెం కాస్ట్లీ, మనీతో కూడిన పని. సో మధు అండ్ టీమ్ చాలా ఎక్స్ట్రాడినరీగా సెటప్ చేశారు. సో మీరు అవార్డ్స్ కూడా చూస్తే, మ్యాచ్ అవార్డ్స్ కూడా చూస్తే చాలానే ఉన్నాయి. సో వాటి గురించి మీ ఒపీనియన్ ఏంటి? అవునవును, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ ఆల్సో బెస్ట్ బౌలర్ ఇచ్చినట్టున్నారు. బెస్ట్ ఫోర్స్ కొట్టిన వాళ్ళకి ఇచ్చారు, 6s అవన్నీ ఉన్నాయి. అవార్డ్స్ మంచిగా ఇచ్చారు మీరు. ఓకే, సో ఈ పీపీఎల్ సీజన్ 1లో మీకు బెస్ట్ మూమెంట్ ఏది? ఈవెన్ మీరు ఓడిపోయినా మీకు హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటి? ఫస్ట్ గేమ్ ఫినిక్స్ మీద మంచి స్టార్ట్ ఇచ్చారండి పొటెంట్ రోలర్స్. ఈ ఎంపరాల పవర్ ప్లేలోనే 3 to 4 వికెట్స్ తీసేశాడు. అది నేను బెస్ట్ స్టార్ట్ అనుకుంటున్నా, బెస్ట్ మూమెంట్ కూడా అదే అనుకుంటున్నా నేను. సీజన్ 1లో మీకు కఠినమైన మ్యాచ్ ఏది? ఎవరితో, ఏ అపోనెంట్ తోటి మీరు ఇది
కఠినమైన మ్యాచ్ గెలవలేమేమో అనుకున్నారు? ఫినిక్స్తో అనుకున్నామండి ఫస్ట్ మ్యాచ్, కానీ మ్యాచ్ మంచిగానే ఆడారు పొటెంట్ రోలర్స్. కొన్ని బ్యాటింగ్ మిస్టేక్స్ వల్ల మ్యాచ్ మేము చేజారింది మా చేతుల్లో నుంచి. బౌలింగ్ ఎక్స్ట్రాడినరీగా వేశారు. మా బౌలింగ్ డిపార్ట్మెంటు చాలా సూపర్గా ఉందండి. పీపీఎల్ సీజన్ మొత్తం శివారెడ్డి అన్న లీడింగ్ చేశాడు. బౌలింగ్ చాలా సూపర్గా అతను బౌలింగ్ చేశాడు. మిగతా ప్లేయర్స్ చేత బౌలింగ్ వేయించాడు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు బౌలింగ్ పరంగా. మట్టికి ఎక్స్ట్రాడినరీ మా టీము. మీ టీమ్ అంటే మన టీము పొటెంట్ రోలర్స్, సో బౌలింగ్లో చాలా స్ట్రాంగ్. సో ఈసారి పీపీఎల్ సీజన్ 2కి సో మీరు ఎలా కంబ్యాక్ ఇవ్వబోతా ఉన్నారు? స్ట్రాంగ్గా ఉంటుందా? ఈసారి ఫస్ట్ సీజన్ నుంచి మేము చాలా నేర్చుకున్నాము. మెయిన్గా వచ్చేసి మంచి ఆల్రౌండర్ని పిక్ చేయడంలో మేము ఫస్ట్ పీపీఎల్ సీజన్ మిస్ అయ్యాము. ఈ టైము 3 బెస్ట్ ఆల్రౌండర్స్ పిక్ చేయడానికి ట్రై చేసి మంచి బౌలర్స్ ఆల్రెడీ మా 4 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ మెయిన్ బౌలర్స్ ఉన్నారు. ఇంకా 3 మెంబర్స్ని బౌలింగ్ పిక్ చేస్తే ఇంకొక 3 బ్యాట్స్మెన్ పిక్ చేసాం అనుకోండి, మంచి బ్యాట్స్మెన్, చాలా గుడ్ టీమ్ అవుతుంది. మంచి పోటీనిచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి ఈసారి. సో ఈసారి ఆల్రౌండర్స్, బౌలర్స్, బ్యాట్స్మెన్తో కంబ్యాక్ స్ట్రాంగ్గా ఉంటుందంటారు? అవునండి, మెయిన్గా ఆల్రౌండర్స్ ఎప్పుడైనా టీంకి వెన్నెముక ఆల్రౌండర్సే. ఇక్కడ మన ఇండియన్ టీంలో చూసినా హార్దిక్ పాండ్యా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ క్రిటికల్ టైంలో బ్యాటింగ్ చేయగలడు. 6th 5th వికెట్కి బ్యాటింగ్, ఓపెనింగ్ బౌలింగ్ అయినా చేయగలడు. మంచి క్రిటికల్ టైంలో బౌలింగ్ చేయగలడు. ఇక్కడ సేమ్ అంతే అండి. క్రికెట్ మెయిన్గా డిపెండ్ అయ్యేది ఆల్రౌండర్స్ మీదే. ఆల్రౌండర్స్ ఎక్కువ ఏ టీంలో ఉంటారో మోస్ట్లీ ఆ టీం పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది. సో మీ క్రికెట్ జర్నీ ఉంది కదా, సో చాలా చిన్నప్పటి నుంచి ఆడాము అన్నారు. సో ఈ క్రికెట్ జర్నీలో మీ సపోర్ట్ ఎవరు, బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు? మోస్ట్లీ బిగ్గెస్ట్ సపోర్ట్ మనకి ఎప్పుడైనా మన టీం మెంబర్స్, మన ఇంటి దగ్గర అన్నయ్యలు, మన బ్రదర్స్, ప్లస్ మన టీం మెంబర్స్, మన ఫ్రెండ్స్ ఉంటారండి. మోస్ట్లీ ఎవరికైనా వాళ్ళే ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ మోస్ట్లీ మనకి ఎలా ఉంటుందంటే, మన ఫ్యామిలీస్లో క్రికెట్ ఆడకూడదు, మన పనులు ఆపుకొని క్రికెట్ ఎందుకు ఆడతారు అన్న సిచ్యువేషన్లో వాళ్ళు చూస్తారు. అంత సపోర్ట్ ఉండదు మోస్ట్లీ ఫ్యామిలీ తరపు నుంచి. ఇప్పుడైనా ఎండలో ఎందుకు వెళ్తున్నారు, టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, మంచిగా జాబ్ చేసుకొని చదువుకోవచ్చు కదా, మంచిగా ఉండొచ్చు. కానీ చిన్నప్పటి నుంచి కూడా అదే ఇంటెన్షన్లో వాళ్ళు ఉంటారు. మోస్ట్లీ టీం మెంబర్స్, మన టీమే మనకి సపోర్ట్ అండి. మీ చిన్నప్పటి విషయాలు కనుక చూస్తే, మీరు మ్యాచెస్కి వెళ్ళేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళైనా, రిలేటివ్స్ అయినా ఎందుకు వెళ్తున్నావు అని ఆపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సో మీరు ఆ టైంలో ఎలా వెళ్ళారు క్రికెట్? ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే చిన్నప్పుడు చాలా చూసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అసలు బయటికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. సమ్మర్ టైంలో మోస్ట్లీ సమ్మర్ హాలిడేస్లో ఎండలు బాగా కాసాయి. చిన్నప్పుడు లెగిస్తే క్రికెట్కి వెళ్ళేవాళ్ళం మేము. ఉదయం టిఫిన్ చేసిన కానించి మధ్యలో అన్నానికి వచ్చేవాళ్ళం. మధ్యాహ్నం మళ్ళీ తర్వాత వెళ్ళి సాయంత్రం 6ంటికి లైట్ ఫెయిల్ అయిన తర్వాత 6-7ంటికి వచ్చేవాళ్ళం. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే పిల్లలు బయటికి వెళ్ళి చెడిపోతారు, ఎండలో తిరుగుతారు, మంచిగా ఇంట్లో ఉంటే బాగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మంచిగా తిని ఉంటారు అన్నట్లు వాళ్ళు ఏం చేస్తారంటే గేట్లకు తాళాలేను, కాపలాగాయను, క్రికెట్లు పోకుండా అలా చేస్తూ ఉంటారు. కానీ క్రికెట్ మీద పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరో ఆగరు. ఏదైనా గోడలు దూకి వెళ్ళిపోవటం, వాళ్ళకి ఏదో ఒకటి బయటికి వెళ్ళి వస్తాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాం, వీళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాం, అక్కడికి వెళ్ళి వస్తాం అని చిన్నగా వెళ్ళి వచ్చి ఆడుకొని వస్తాం. కానీ సేమ్ రిపీట్ అవుతుంది. సాయంత్రం రాగానే మళ్ళీ క్లాస్ బిగుతారు. నీకు ఈ రోజు 2 రోజుల నుంచి ఇలాగే చదువుతున్నావు, నువ్వు క్రికెట్కి ఎందుకు మానేవా నువ్వు ఏంది అని క్లాస్ బిగుతాను ఉంటారు. ఈ క్లాసులన్నీ ఇని గడ్డలు లసిపోయినాయి మాకు. సో మీరు గోడలు తోకడం, గేట్లు తాళాలు ఓపెన్ చేసుకుని వెళ్ళిపోవడం, క్లాసులు బిగించుకోవడం, ఇవన్నీ మీ లైఫ్లో ఉన్నాయి అన్నమాట? చాలా ఉన్నాయి. చిన్నప్పుడు అయితే చాలా కష్టంగా ఉండేది బయటికి వెళ్ళి రావడం. ఇంక చిన్నగా ఏంటంటే పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళు కూడా ఫ్రీనెస్ ఇచ్చారు. చిన్నప్పుడు అయితే చాలా టఫ్గా ఉండేది క్రికెట్. ఇక్కడేమో గేట్ సైడ్ నుంచి వాళ్ళు పిలుస్తూ ఉండేవాళ్ళు, మ్యాచ్ స్టార్ట్ చేసామనేవాళ్ళు, బ్యాటింగ్ దిగాలనేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్లో ఉరుక్కుంటా వెళ్ళిపోవటం మ్యాచ్కి. మళ్ళీ మధ్యలో వరకు వచ్చి ఏదైనా మళ్ళీ మధ్యలో అన్నానికి మనం వెళ్ళేవాళ్ళం కాదు, ఇంట్లో వాళ్ళు అన్నానికి పిలవడానికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఉరుకుతా మళ్ళీ వెళ్ళేవాళ్ళం. అలా చాలా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయండి క్రికెట్లో.
సో ఇంకొకటి మీరు ఆల్మోస్ట్ వాగు దగ్గర ఏదో టోర్నమెంట్స్ ఆడాము అన్నారు కదా. సో ఆ వాగులు మీరు ఎట్లా దాటేవాళ్ళు? చిన్నప్పుడు ఊళ్ళో నుంచి వచ్చేవాళ్ళం మేము అందరం సాలిబజార్ మీదుగా వచ్చేవాళ్ళం. అప్పుడు రోడ్డు మీద నుంచి అటు దిగేవాళ్ళం కాదు, ఎందుకంటే సెవెంత్ ఆ టైంలో చాలా చిన్నపిల్లలం మేము. ఆ టైంలో ఎలా ఉండేదంటే ప్లేయర్స్ అందరం చిన్నగా వాగులోంచి దిగి ఆ గ్రౌండ్లోకి వెళ్ళేవాళ్ళం. వాగు పక్కనే ఉండేది మా గ్రౌండ్. వెళ్ళి వాటర్ కూడా ఉండేది కదా అప్పట్లో, చలం నీళ్ళు తాగేవాళ్ళం. చలం బ్యాక్ సైడ్ చలం ఉండేది, అక్కడ వాటర్ తాగేవాళ్ళం. అసలు అక్కడ గ్రౌండ్ మటుకి చాలా ఫుల్గా ఉండేది. మన స్టేడియంలో ఎలా ఎన్ని పిచ్చులు ఉండి ఎలాగ ఆడేవాళ్ళు, ఆ టైంలో పెట్లూరు వారిపాలెంలో అంత పిచ్చిగా ఆడేవాళ్ళు క్రికెట్. 2008 ఆ టైంలో మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఆ టైంలో మంచిగా టోర్నమెంట్లు కండక్ట్ చేసేవాళ్ళు. సమ్మర్లో మ్యాచ్లు ఆడటానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది అన్నయ్య వాళ్ళని చూసి. ఇప్పుడు చిన్నోళ్ళు కదా మీరు, అసలు ఆ వాగులో మరి ఎట్లా దాటేవాళ్ళు? ఒకళ్ళు చేయి పట్టుకుని అట్లా దాటేవాళ్ళ? అవునండి, చాలా భయంగా ఉండేది. ఒకసారి వాగు చాలా ఎక్కువ వచ్చేది. అప్పుడు ఒకళ్ళ పెద్ద అన్నయ్యలని పట్టుకొని, కొంచెం టీంలో పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకునే వాళ్ళం. నిక్కర్లు పైకి ఎత్తేవాళ్ళం. ఒకళ్ళ మీద అన్నయ్యల మీద పెద్ద అన్నయ్యల మీద ఎక్కేవాళ్ళం. మేము ఎక్కి చిన్నగా వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ చాలా భయంగా ఉండేది ఆ టైంలో. కానీ క్రికెట్ మీద అభిమానంతో మేము షార్ట్ కట్ అని ఆ వాగులోంచి వెళ్తూ ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, ఓకే? సో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? నా ఫేవరెట్ క్రికెటర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే విరాట్ కోహ్లీ, అండ్ అప్పుడు పాతకాలంలో అయితే సచిన్ టెండూల్కర్. మీ ఆల్మోస్ట్ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు? మోస్ట్లీ విరాట్ కోహ్లీ, ఎందుకంటే ఈ విరాట్ కోహ్లీని చూసి మొత్తం మన ప్రపంచం మొత్తం ఇన్స్పైర్ అవుతుంది. అతను బ్యాటింగ్ టెక్నిక్ కానీ, అతను ఎఫెక్ట్స్ కానీ, అతను ఇన్స్పిరేషను. అతను కంబ్యాక్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. లాస్ట్ చూసినట్టున్నారు మీరు కోవిడ్ టైంలో. ఆ టైంలో 2 or 3 years అతను చాలా వరస్ట్ పర్ఫార్మెన్స్లో ఉన్నాడు. కానీ అంత సిచ్యువేషన్ కూడా చాలా ఈజీగా అతను ఏమి డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా ఈజీగా కంబ్యాక్ ఇచ్చాడు. దట్ ఈజ్ విరాట్ కోహ్లీ. సో బౌలర్లో కనుక చెప్తే మీకు నచ్చిన బెస్ట్ బౌలర్ ఎవరు? బౌలర్ మనం చిన్నప్పటి నుంచి జహీర్ ఖాన్ని చాలా ఇన్స్పిరేషన్గా, చాలా మంది జనాలు జహీర్ ఖాన్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. జహీర్ ఖాన్ కూడా చాలా మందికి ఇన్స్పిరేషను. బౌలింగ్ స్టైల్ కానీ, అతను యాక్షన్ కానీ, ఎగరటం కూడా డైరెక్ట్గా వచ్చి వికెట్ల మీద ఎగిరి గేజ్ మీద కాలు వేస్తాడు. అది స్పెషల్. ఇప్పుడు 90s కిడ్స్కి జహీర్ ఖాన్ చాలా స్పెషల్, ఎందుకంటే అతను చాలా బాగుంటుంది. అతను బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్ సీమ్ బౌలరు, చాలా బాగుంటుంది. మీరు చెప్పదలుచుకుంటే ఏ క్రికెట్ టీము, మీన్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్సే, సో ఏ క్రికెట్ టీము బెస్ట్ టీం అని చెప్తారు? మనం ఇండియా టీము చాలా బెస్ట్. చాలా యంగ్ జనరేషన్ కూడా చాలా బెంచ్ స్ట్రెంత్ ఉంది మనకి. ఇంకా క్రికెట్ని శాసిస్తుంది ఇండియన్ టీమే. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 2003 నుంచి 2000 నుంచి 2007, 10 ఆ టైప్ నుంచి జస్ట్ 10 years ఆస్ట్రేలియా చాలా డామినేషన్ చేసింది. 2003 వరల్డ్ కప్ కానీ, 2007 వరల్డ్ కప్ కానీ ఆ టీము చాలా దారుణంగా ఉండేవాళ్ళు టీము. ఆండ్రూ సైమన్స్, గిల్క్రిస్ట్, హార్డెన్, అందరూ మెగ్రాత్, బ్రెట్లీ, వాళ్ళందరూ అసలు భూమి మీద ఉండాల్సిన ఏలియన్స్ మనుషులు వాళ్ళు. అలాంటి టీం అది. వాళ్ళని బీట్ చేయాలంటే ఎవడో బీట్ చేయలేడు. ఆ టైంలో చాలా స్ట్రాంగ్ టీము. సేమ్ అలాగే నెక్స్ట్ 50 to 50 years వరకు ఇండియన్ టీం డామినేట్ చేస్తుంది వాళ్ళని. ఎందుకంటే చాలా మంచి ప్లేయర్స్ వస్తున్నారు మనకి ఇండియన్ టీంకి. రీసెంట్గా వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ళే చూశారుగా ఎలా ఆడుతున్నాడో. సేమ్ అలాంటి ప్లేయర్స్ ఈసారి 10 ఏళ్ళకే వస్తారు నెక్స్ట్ జనరేషన్. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది, అంతా ప్లేయర్లు ఇమాజినేషన్ ఇవన్నీ చాలా స్మాల్ ఏజ్, ఇంకా 1 or 2 years నుంచే పుట్టిన ఎమ్మటి నుంచి స్టార్ట్ చేస్తారు క్రికెట్. అట్లా ఉంది ఫ్యూచర్ జనరేషన్. పీపీఎల్ గురించి సో మీరు రేటింగ్ ఇవ్వదలుచుకుంటే ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 10? 8 ఆల్రెడీ నేను చెప్పాను, 8 ఇస్తాను. ఆర్గనైజేషన్ వాటికి మెయింటెనెన్స్, కెమెరా, లైవ్, వాటరు, ఫుడ్, డగౌట్స్, మంచి గ్రౌండ్ కూడా చాలా బాగా చేశారు, చాలా ఖర్చు పెట్టి. అది కూడా చాలా గుడ్ థింగ్. సో అలాగే సీజన్ 2కి మీరు ఎంత ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు? సీజన్ 2కి బెటర్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అరౌండ్ 20 villages పార్టిసిపేట్ చేయబోతున్నాయి పీపీఎల్ సీజన్ 2కి, పల్లెటూరు ప్రీమియర్ లీగ్కి. మోస్ట్లీ ఇంకొక 1.5 or 1.9 దగ్గరికి రీచ్ అయిద్దని అనుకుంటున్నాను నేను. రేటింగు కొంచెం చాలా క్రిటికల్గా ఉండబోతుంది పీపీఎల్ 2, ఎందుకంటే మంచి ప్లేయర్స్ రాబోతున్నారు, మంచిగా నేర్చుకోవచ్చు, లెర్నింగ్ పరంగా చాలా గుడ్గా ఉంటుంది. సో మీరు పీపీఎల్ కమిటీకి లేదా ఆర్గనైజర్స్కి
మీరు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఏం సజెషన్ ఇస్తారు? ఆక్షన్ ఒకటి మెయిన్ నేను అనుకుంటాం. లాస్ట్ టైం PPL 1 కూడా మల్టిపుల్ ఆక్షన్స్ జరిగినాయి, అరౌండ్ 3 to 4 జరిగినట్టున్నాయి. ఇప్పుడు ఈ టైం ఏం చేస్తారంటే, లాస్ట్ టైం ఫస్ట్ సీజన్ కాబట్టి మీకు తెలియదు, ప్లేయర్కి తెలియదు, ఆర్గనైజర్స్కి తెలియదు. అంటే ఆర్గనైజర్స్ కూడా కొంచెం అవేర్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది. ప్లస్ కమిటీ మెంబర్స్ అంటే మామూలుగా టీం మెంబర్స్కి, టీం ఓనర్స్కి, ఫ్రాంచైజీకి కూడా అంతగా నాలెడ్జ్ లేదు. దానివల్ల ఏమైందంటే కొంతమంది ప్లేయర్స్ డ్రాప్ అవటం, అది ఇలా జరగటం వల్ల మీ తప్పేం లేదు, మల్టిపుల్ ఆక్షన్స్ పెట్టడం జరిగింది. ఈసారి ఏం చేస్తారంటే ఒక 17 ప్లేయర్స్ని డైరెక్ట్గా ఫస్ట్ ఆక్షన్లోనే పిక్ చేయాలన్నట్టు మీరు తీసుకోండి. ఇంకా వరస్ట్ కేసులో సెకండ్ ఆప్షన్కి ట్రై చేయండి. ఇంకా అది వరస్ట్గా ఉంది, ఇంకా ప్లేయర్స్ ఎవరు లేరు, ఆప్షన్ టైంకి ఎవరు ఉండట్లేదు, మరీ 5 నుంచి 10 ప్లేయర్స్ పోయారు అన్న సిచ్యువేషన్లోనే సెకండ్ ఆప్షన్ పెట్టండి. ఇలా ఫస్ట్ ఆప్షన్ పెడితేనే టీమ్స్ ఆ టైంలో మనం జరుగుతుంది, ఎందుకంటే పిక్ జరుగుతుంది. వాళ్ళతో మనకు తెలిసి దేశ టీం ఎంత బలంగా ఉందనే దాని ప్రకారం మనం ప్రిపేర్ అయ్యి గేమ్స్ మ్యాచెస్కి వచ్చేయచ్చు మనం. సో సీజన్ 1లో ఆక్షన్ అనేది కొన్ని ఎక్కువ సార్లు జరిగింది, సో అది మైనస్ అంటారు. సో ఈ సీజన్ 2లో మేము ఆల్మోస్ట్ 170 మెంబర్స్ని రిజిస్టర్ చేయిస్తున్నాము. సో ఆ 170 మెంబర్స్ని అన్ని టీములకి ఇచ్చేస్తాము. ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఏమైనా జరిగితే తప్ప సెకండ్ ఆప్షన్ ఉండదు. సో అది ఖచ్చితంగా కరెక్ట్ జరుగుతుందండి సీజన్ 2లో. మీరు కనుక ఈ సీజన్ 2 ప్లేయర్స్కి ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? సీజన్ 2 ప్లేయర్స్ అందరూ రిజిస్టర్ అవ్వండి. సీజన్ 2 మంచిగా జరగబోతుంది. ఎవరన్నా రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ ఉంది, ప్లస్ ఆర్గనైజర్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, మధు, రామకోటి. వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్గా రిజిస్టర్ అవ్వచ్చు. మీరు మంచి టోర్నమెంట్ జరగబోతుంది. PPL 1 కన్నా PPL 2 ఇంకా మంచిగా జరుగుతుంది, ఎందుకంటే 20 టీమ్స్ అంటే చాలా మంచి, 20 విలేజెస్ అంటే అరౌండ్ 10 టీమ్స్ అండి. 10 టీమ్స్ 20 విలేజెస్ అంటే మంచి ప్లేయర్స్ వస్తారు. మీరు చిన్నపిల్లలు, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు, 22, 23, 24, 25 బిలో వాళ్ళు మంచిగా నేర్చుకోవచ్చు టీం నుంచి. సీనియర్ ప్లేయర్స్ ఉంటారు, దాంట్లోనే కోచెస్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు. చాలా మంచిగా మీరు గ్రోత్ అవ్వచ్చు. సో అందుకని అందరు రిజిస్టర్ అవ్వండి. ఏదైనా రిజిస్టర్ అవ్వకపోతే ఆర్గనైజర్స్కి కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా రిజిస్టర్ అవ్వండి. సో సీజన్ 2 గురించి మీరు ఎగ్జైటింగ్గా ఉన్నారా? కంబ్యాక్ స్ట్రాంగ్గా ఉంటుందా? సీజన్ 2 చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా. అంటే ఎలాగా ఉంటుంది ఏంది అనేది కొత్తగా మళ్ళీ టీమ్స్ కొన్ని యాడ్ అయినాయి. కొత్తగా టీమ్స్ వచ్చేసి 4 యాడ్ అయినాయి. PPL 1లో 6 టీమ్స్, PPL 2లో కొత్త టీమ్స్ 4 యాడ్ అయినాయి. అంతకుముందు PPL 1లో 6 టీమ్స్ ఉండేవి, ఇప్పుడు 6 టీమ్స్ ఉండేవి. PPL 6 విలేజెస్, ఇప్పుడు 10 టీమ్స్ ప్లస్ 20 విలేజెస్ అయినాయి. మంచి ప్లేయర్స్ వస్తారు, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నేను కూడా కంబ్యాక్ అవ్వడానికి చాలా స్ట్రాంగ్గా ప్రయత్నిస్తాను. సో లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. సో సీజన్ 1లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, చేజ్ మాస్టర్స్ వర్సెస్ ఆల్ఫా వారియర్స్. సో అందులో ఆల్ఫా వారియర్స్ ఆ మ్యాచ్ వాళ్ళు వికెట్ చేసి వెళ్ళిపోయారు. సో ఆ టైంలో కొంత చిన్న ఆర్గ్యుమెంట్ అండి, అది ఒక 1 or 2 రన్స్ దగ్గర. సో ఆ టైంలో మీరు కూడా సర్ది చెప్పడానికి వచ్చారు. బట్ ఆ టైంలో సంథింగ్ ఏదో ఏం జరిగిందో తెలియదు, మీరు ఒక మాట అన్నారట. సో మ్యాచెస్ ఆపేయండి, సో గ్రౌండ్ని ట్రాక్టర్ పెట్టి దున్నిద్దాము అది అన్నారట. సో ఏంటి అట్లా ఎందుకు అనాల్సి వచ్చింది? అప్పుడు చెరొక 2 పాయింట్లు ఇచ్చారు, చెరొక 2 స్కోర్ ఇచ్చారు ఆల్ఫా వారియర్స్ కను చేజ్ మాస్టర్స్కి. వాళ్ళు ఫ్యాంట్లు వేసుకోలేదని, వీళ్ళు ఫ్యాంట్లు వేసుకోలేదని అట్లా వాళ్ళ టీం వీళ్ళ టీం కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ టైంలో అందరూ వాళ్ళ టీంకి వాళ్ళు ఆడకుండా వెళ్ళిపోతామని వెళ్ళిపోయారు. ఆ టైంలో పెద్దోళ్ళు, నేను, మిగతా సీనియర్స్ అందరూ వచ్చి బోత్ టీమ్స్కి చక్కదిద్ది మంచిగా ఆడండి, ఏం కాదు, మధ్యలో మ్యాచ్ ఆపేయటం ఎందుకని మేము చెప్తుంటే ఒక టీము విన్నారు, ఒక టీం వినలేదు. ఆ ఫస్టేషన్తో పెద్దోళ్ళ మాటలు వింటలేదని ఆ టైంలో అలాగా ఫస్టేషన్తో వచ్చిన మాట అది. నార్మల్గా ఎవరైనా మ్యాచెస్ మంచిగా జరగాలని కోరుకుంటారు, మంచిగా మీరు కండక్ట్ చేస్తున్నారు, ప్లస్ అది కాక చాలా ఎఫర్ట్ పెట్టారు. అప్పుడు ఆ ఫస్టేషన్లో అలా అన్నాము, వాళ్ళైనా ఇని మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ చేస్తారన్న ఉద్దేశంతో. సో ఈసారి సీజన్ 2కి సో ప్లేయర్స్ అందరికీ లేదా ఫ్రాంచైజీస్కి సో మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు అట్లా చేయటం
మంచిగా అనిపించలేదు కదా. సో ఏం సజెషన్ ఇస్తారు, ఎట్లా డిసిప్లిన్డ్గా ఉండాలి అని మీరు చెప్తారు? డైరెక్ట్గా చెప్పాలంటే ఆల్ఫా వారియర్స్ ఫైనల్ ఛాన్స్ కోల్పోయారు. దానివల్ల డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోవటం వల్ల అందరూ అదే ఫీల్ అవుతున్నారు. మీకు ఆ ఫీలింగ్ ఉండి మీకు చాలా రిగ్రెట్గా ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, ఆర్గనైజర్స్ ఉన్నారు, సీనియర్ ప్లేయర్స్ కొంతమంది ఉన్నారు. సరదాగా పక్కకి వెళ్ళి డెసిషన్ తీసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా గ్రౌండ్లోకి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఆపోజిట్ టీము ఒప్పుకోలేదు ఇలా అంటే అది కష్టం ఎవరికైనా. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయారన్న సిచ్యువేషన్ మీకు కూడా కొంచెం రిగ్రెట్గా ఉండొచ్చు. దానివల్ల మీరు ఫైనల్ ఛాన్స్ మిస్ అయ్యారు. ఫైనల్లో గేమ్ ఆడటం, ఫైనల్లో మీరు ఆడినట్టయితే చాలా బాగుండేది, మంచిగా ఉండేది. గేమ్ కూడా చాలా ఆపోజిట్ టీముకి కూడా చాలా డూ ఆర్ డై గేమ్గా ఉండేది. అది మిస్ అయ్యారు. ఈసారి నెక్స్ట్ ప్లేయర్స్ కానీ టీం కానీ ఏదన్నా డెసిషన్ తీసుకునేటప్పుడు పెద్దల సలహా, ఆర్గనైజర్ సలహా తీసుకోండి. హ్యాష్ డెసిషన్స్ తీసుకోమాకండి. ఇది ఎందుకంటే ఒకరితో పోయేది కాదు. ఇది చాలా జూనియర్ ప్లేయర్స్ మీద, చాలా ప్లేయర్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది. మీ టీం మీద, మీ ప్లేయర్స్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఆ పెద్ద పెద్ద డెసిషన్స్ వల్ల మీ ప్లేయర్స్ కూడా ప్రెజర్లోకి వెళ్ళిపోయి మంచిగా పర్ఫామ్ చేయరు. సో ఈ సీజన్ 1లో కొంచెంలో ఆయన మేము చెప్పినట్లుగా ఆ ఇంటర్నేషనల్ ఫీల్ అనేది ఏమైనా తీసుకొచ్చామంటారా? ఫీల్ అన్నీ ఓకే, మామూలుగా సిస్టము అంతా ఓకే. కొంచెము ఏం చేయాలంటే ఇంకో నెక్స్ట్ సీజన్కి గ్రౌండ్ ఈసారికి మంచిగా అవుతుంది. అప్పుడే ఫస్ట్ టైం గ్రౌండ్ అంతా అడ్జస్ట్మెంట్ చేశారు, పిచ్చెస్ అవన్నీ కొంచెం మొత్తం తిప్పేశారు. గ్రౌండ్ కూడా చాలా అంతకుముందు గ్రౌండ్ బౌండరీ లైన్ దగ్గరకు ఉండే, ఇప్పుడు అంతా బాగు చేసి జేసీబీ వర్క్స్ బాగా చేసి మంచిగా గ్రౌండ్ చేశారు. ఈసారి బెటర్గా అప్పుడు టైం లేకపోవడం వల్ల దానివల్ల కొంచెం పిచ్చి కొంచెం ఇబ్బందికరంగా ఉంది బ్యాట్స్మెన్కి. ఈ టైం మంచి పిచ్చి చేసి మంచిగా ఇంటర్నేషనల్ లెవెల్లో జరగాలని కోరుకుంటున్నాను నేను. సో ఈసారి బ్యాటింగ్ పిచ్ కావాలంటారు, అంతేనా? బ్యాటింగ్ పిచ్ అని కాదు, కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయండి పిచ్ పోయటానికి. దానివల్ల ఏమవుతుందంటే మనం అడ్జస్ట్మెంట్ లేదని చేసుకోవటానికి మనకి మంచి టైం ఉంటుంది. ప్లస్ బ్యాటింగ్ బౌలింగ్ అని మనం అనుకోలేము. పిచ్చి రెడ్ సాయిల్ పిచ్చి ఎలాగైనా కన్వర్ట్ అవుతుంది. డే చేంజ్ అయ్యే కొద్దీ, డేస్ గడిచే కొద్దీ ఫస్ట్ స్టార్టింగ్లో బౌలింగ్కి ఎఫెక్టివ్గా ఉన్నా కానీ మ్యాచ్లు జరిగి అలా ఉండే కొద్దీ పిచ్ అనేది చేంజ్ అవుతుంది బ్యాటింగ్కి. అది నార్మల్ థింగే. పీపీఎల్ సీజన్ 2 నుంచి, పల్లెటూరి ప్రీమియర్ లీగ్ సీజన్ 2 నుంచి పొటెంట్ రోలర్ టీమ్ మేనేజర్గా ఒక చిన్న అనౌన్స్మెంట్. ప్లేయర్స్ మోస్ట్గా రిజిస్టర్ అయిన ప్లేయర్స్కి మేము వచ్చేసి ట్రయల్స్ పెడుతున్నాం. మెయిన్గా మేము చూస్తుంది ఆల్రౌండర్స్ అండ్ బౌలర్స్, బ్యాట్స్మెన్స్. ఎవరైనా మీరు ఇంట్రెస్ట్ ఉంటే మేము టైం మీకు చెప్తాము. వాట్సాప్ గ్రూప్లో కానీ, నా స్టేటస్ రూపంలో కానీ, మిగతా ప్లేయర్స్ స్టేటస్ రూపంలో కానీ మీకు వస్తుంది. ట్రయల్స్ పెడతాం, ఖచ్చితంగా మీరు అటెండ్ అయ్యి మాతో మీ అనుభవాన్ని పంచుకోండి. సో వ్యూవర్స్ అండ్ ప్లేయర్స్ చూశారు కదా. సో రేవంత్ గారు మంచి టైం స్పెండ్ చేశారు మనతోటి. తన యొక్క క్రికెట్ అనుభవాలు, చిన్ననాటి అనుభవాలు, అలాగే పీపీఎల్ సీజన్లో ఉన్న అనుభవాలు అన్నీ పంచుకున్నారు మనతోటి. సో ఈ ఇంటర్వ్యూ ఎక్స్క్లూజివ్గా ఎంసీఏ మధుబాబు వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఖచ్చితంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పీపీఎల్ సీజన్ 2 గురించి అప్డేట్స్, అలాగే ప్లేయర్స్ వీడియోస్ అన్నీ ఆ యొక్క ఛానల్లో వస్తాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీజన్ 2 గురించి అందరూ ఎక్సైటింగ్గా ఉన్నారు. ఆల్రెడీ 120 మెంబర్స్ రిజిస్టర్ అయిపోయారు. ఇక కేవలం 50 మెంబర్స్ మాత్రమే రిజిస్ట్రేషన్కి పాసిబుల్ ఉంది. సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ యొక్క ఎగ్జైటింగ్ సీజన్ పీపీఎల్ సీజన్ 2 పల్లెటూరు ప్రీమియర్ లీగ్లో ఖచ్చితంగా మీరు ఆడాలి. మీకున్న గేమ్ను బట్టి మీకు గుర్తింపు తెచ్చుకోవాలని తెలియజేస్తూ, సీజన్ 2లో రిజిస్టర్ చేసుకున్న 10 ఫ్రాంచైజీలకి, అట్లాగే ప్లేయర్స్కి, సో మాకు ఇంటర్వ్యూ ఇస్తున్న ప్లేయర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పీపీఎల్ కమిటీ తరపు నుండి. సో మీరు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. మీ సజెషన్స్, సపోర్టు ఈ సీజన్ 2 మేము కండక్ట్ చేయడానికి ఇస్తున్నారు. దానికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా సీజన్ 2ని ఖచ్చితంగా ఆర్గనైజ్ చేస్తాము. సో ఇంకా మీ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పీపీఎల్ కమిటీ. థ్యాంక్ యూ.